ఆయన జోలికి వెళ్ళదు. ఇంకా దానివల్ల కాదు, ఈతో తోటి తలపోటి వదిలేస్తే నేను సుఖంగా ఉంటాను అనుకుంటాను. నన్ను కూడా అంతే. నువ్వు కూడా ఆయన చూసినప్పుడు శ్రమ వచ్చినప్పుడు శ్రమ ఆఫ్టర్ ఆల్ ఇదంతా మనకి అన్నావు అనుకోండి, వారు బాబు వీడికి ఇది పంపిన లెక్క చేయట్లేదు, వీడికి ఏం పంపిణీడికి అనవసరం, పంపితే ఎక్కువసేపు ప్రార్థన చేసేస్తాం. మళ్ళీ శ్రమ పెట్టక ముందు గొడవలేదు, తక్కువ అసలు ప్రార్థన చేయకుండా శుభ్రం పడుకుని తినేసి ఇలా పడుకొని ఎత్తే మంచిదనుకుంటా. ఆ శ్రమను నువ్వు ఎదిరించగలిగినట్లయితే, శ్రమను నీవు చులకనగా చూచినట్లయితే అసలు నీ జోలికి ఇంకా అది రాదు కూడా. అది హల్లెలూయా. కాబట్టి ఎలా అనగా అంటాడు, ఆ దృశ్యమైన అనిత్యములు అదృశ్యమైన నిత్యములు అని చెప్తూ ఉంటాడు. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లల, దేవుడు మనకి ఇవ్వబోయే మహిమ గొప్పది, దేవుడు మనకి ఇవ్వబోయే మెప్పు గొప్పది, అవి నిలిచి ఉండేది, అవి గొప్పది. కాబట్టి ఆ గొప్పదాని ముందు ఇవి మనకి పెద్ద ఎక్కువ కాదని చెప్తూ ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి విషమ పరీక్షలకు ఆ బాధలకు కూడా ప్రతి తగిన ఫలం లభిస్తుంది. నువ్వే శ్రమ అనుభవించావో, నువ్వే బాధపడ్డావో దానికి తగిన ఫలితము ఖచ్చితంగా వస్తుంది. చూడండి, ఎందుకంటే దానికి ఫలితం పొందుకోకుండా మనం ఎన్నడూ కూడా మనం ఉండం. ఖచ్చితంగా విశ్వాసులకు విషమ పరీక్షలు ఎదురైతే దేవుడు వారికి చెప్పేది ఏంటల్లా ఒకటే, వాటి పట్ల మన మనస్తత్వం చాలా ప్రాముఖ్యము. పరీక్షలు, బాధలు ఇవన్నీ కూడా అనుభవించేటప్పుడు మనం సనుక్కోకూడదు. సనుగుడితో వచ్చే శ్రమను అది దేవుడు అనుమతించింది అయితే దాన్ని మనము సనుక్కోకూడదు, సోలిపోకూడదు, నిరుత్సాహపడకూడదు. ఎటువంటి సమస్యనైనా, అది చదువులోనైనా, ఉద్యోగంలోనైనా, వ్యాపారంలోనైనా, కుటుంబ పరిస్థితుల్లోనైనా, ఏది నీ జీవితంలో నీకు ఎదురైనా దాని విషయంలో నువ్వు సోలిపోకూడదు, దాని విషయంలో నువ్వు కృంగిపోకూడదు. ఆదరణ కోసం ఆయన పడుతున్న శ్రమలో, ఆయన పడుతున్న ఇబ్బందుల్లో ఏం చెప్పుకున్నట్టు తన మనసుకి, సోలిపోవద్దు నా మనసా, సోలిపోవలదు. దేవుడు మనల్ని ఉన్నటువంటి దేవుడు, మనం నమ్మినటువంటి దేవుడు గొప్ప దేవుడు. కాబట్టి మనం సోలిపోకూడదని ఆయన మనం చెప్తున్నట్లుగా అటువంటి ధైర్యంగా మనం ఉండాలి. క్రీస్తు నామము నిమిత్తం మీరు నిందల పాలైన మహిమ స్వరూపి అయిన ఆత్మ అనగా దేవుని ఆత్మ మీ మీద నిలుచున్న కనుక మీరు ధన్యులు. హల్లెలూయా. క్రీస్తు నామము నిమిత్తం మీరు నిందల పాలైన ఎడల, ఎవరైనా మిమ్మల్ని దూషిస్తూ ఉన్నారా, ఎవరైనా మిమ్మల్ని నిందిస్తూ ఉన్నారా దేవుని నిమిత్తమై, అప్పుడంట అలాంటిదప్పుడు దేవుని ఆత్మలకు శ్రమ పోలైనప్పుడు మన మీద ఎవరు నిలుచుంటారు చెప్పండి? నువ్వు అనుకుంటావు నాకెవరు తోడులేరని, కానీ నువ్వు శ్రమలో ఉన్నప్పుడంట దేవుని ఆత్మ నీ మీద నిలుచుచున్నాడు. హల్లెలూయా. నిలుచుచున్నాడు కాబట్టి నువ్వు ఇంకా బతుకున్నావు, నువ్వు నేను కూడా. నువ్వేదో ఎదుర్కొన్నావు, నువ్వేదో సాధించేసావు, నువ్వేదో నిలబడిపోయావు అనుకుంటున్నావేమో. లేదు, ఆ శ్రమల పాలవుతున్నప్పుడు దేవుని ఆత్మ మన మీద నిలుచుచున్నాడు కనుక మీరు ధన్యులు. హల్లెలూయా. ఎంత గొప్ప భాగ్యం అండి. దేవుని ఆత్మ మనతో ఎప్పుడు నీవు శ్రమలో ఉన్నప్పుడు దేవుని ఆత్మ నీ మీద నిలుచుచున్నాడు కనుక నీవు ధన్యుడు అని చెప్పి దేవుని లేఖనం సెలవిస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి మనము దాని విషయమై కూడా మనం ఎప్పుడు కూడా దేవుడు మనల్ని బలపరుస్తున్నట్లుగా, దేవుడు మనకు తోడుగా ఉన్నాడని చెప్పి మనం నమ్మవలసిన వారం అయి ఉన్నాం. సో ఇక్కడ ఎవడైనా క్రైస్తవులు ఎందుకు బాధ అనుభవించిన సిగ్గుపడక ఆ పేరును బట్టి దేవుని మహిమపరచవలను. 17వ వచనం అంటాడు, తీర్పు దేవుని ఇంటి యొద్ద ఆరంభమగు కాలం వచ్చి ఉన్నది, అది మన యొద్దనే ఆరంభమైతే దేవుని సువార్తకు అవిధేయులైన వారి గతి ఏమవును. తీర్పు ఎక్కడ మొదలవుతుందండి? తీర్పు ఎక్కడ మొదలవుద్ది? దేవుని ఇంటి దగ్గర. హల్లెలూయా. నిజంగా ఏదైనా ఎవడైనా ఒక విషయాన్ని సరిదిద్దుకోవాలంటే ముందు ఎక్కడ సరిదిద్దుకోవాలి చెప్పండి? తెలివైన వాడు, జ్ఞానం ఉన్నవాడు ఏదైనా తప్పు జరుగుతున్నప్పుడు ఎక్కడ సరిదిద్దుకోవాలి? ముందు ఎవరింట్లో దిద్దుతాం? ఎదరోడింట్లో దిద్దుతావా? ఎక్కడ దిద్దుకోవాలి? మన ఇంట్లో దిద్దుకోవాలి, నీ ఇంట్లో దిద్దుకోవాలి. అలాగే దేవుడు కూడా ఎక్కడ దిద్దుతున్నాడు? ముందు తీర్పు ఎక్కడ మొదలెడుతున్నాడు? ఆయన ఇంటి దగ్గరే మొదలెడుతున్నాడు, ఆయన పిల్లలకే మొదలెడుతున్నాడు.
ఆయన పిల్లల దగ్గర నుంచి తీర్పు తీర్చడం మొదలు పెడుతూ ఉన్నాడు. ఊరోళ్ళందరికీ తీర్చాక మన పిల్లలకు చెప్పుకోవడం కాదు, కానీ ముందు ఎవరికి చెప్పుకోవాలి? మన పిల్లలకి, మన కుటుంబాన్ని చక్కదిద్దుకోవాలి. మన కుటుంబాన్ని చక్కదిద్దకుండా ఊరును చక్కదిద్దామని బయలుదేరితే ప్రయోజనమేమీ లేదు. ముందు మనం చక్కదిద్దుకోవాల్సింది మన కుటుంబాన్ని. మన కుటుంబాన్ని చక్కదిద్దుకుని అప్పుడు ఊరిని చక్కదిద్దాలి, ప్రజలు చక్కదిద్దాలి. సహజంగా మనం ఏం చేస్తామంటే మన కుటుంబాన్ని గాలికి వదిలేసి, లేదా మన కుటుంబాన్ని అలా వదిలేసి, లేకపోతే మన కుటుంబంలో వచ్చిన సమస్యకు ఎవడో కారణం అని చెప్పి ఎవరినో మనం చక్కదిద్దడానికి, వాడిని ఏదో అనడానికి ప్రయత్నం చేస్తాం. కానీ ఎక్కడ దిద్దుకోవాలి? మన ఇంట్లో దిద్దుకోవాలి. దేవుడు చేస్తున్న పని అదే. తీర్పు దేవుని ఇంటి యొద్ద ఆరంభమగు కాలం వస్తూ ఉంది. అది మన యొద్దనే ఆరంభమైతే, అంటే దేవుని పిల్లలకే తీర్పు మొదలైతే అసలు దేవుని అంగీకరించిన వాళ్ళ గతి ఏంటో ఒకసారి ఆలోచించండి. దేవుని నమ్మని వారి గతి ఇంకేమవుతుంది? దేవుని పిల్లలకే తీర్పు వస్తే నమ్మని వారి పరిస్థితి ఏమవుతుంది? దేవుని ఇంటి యొద్ద తీర్పు మొదలవుతే దేవుని ఎరగని వారి పరిస్థితి ఏంటి? ఆయన ఇర్మియా 25:29 అంటాడు, నా పేరు పెట్టబడిన పట్టణంకు నేను కీడు చేయి మొదలు పెట్టగా మీకు శిక్ష లేకుండా పోవునా? అన్ని జనాంగంతో దేవుడు మాట్లాడుతూ అంటున్నాడు, నా పేరు పెట్టబడిన పట్టణానికే నేను కీడు చేయి మొదలు పెట్టగా మీకు శిక్ష లేకుండా పోవునా అని మిగతా దేవుని ఎరగని ప్రజలకి అన్ని జనాంగాంతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. అంటే దేవుడు ఇక్కడ ఏం చెప్తున్నాడు? నా పేరు పెట్టబడిన ప్రజలకే నేను తీర్పు తీరుస్తూ ఉన్నాను, శిక్ష విధిస్తూ ఉన్నాను. మరి మీకు శిక్ష రాకుండా ఉంటుందా అని చెప్పి దేవుని ఎరగిన వారితో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు కదా. దేవుని పిల్లలారా, అంటే ఏంటంటే ఖచ్చితంగా మనకి కూడా శిక్ష వస్తుందని మనం తెలుసుకోవాలి. అందుకే ఎహెజ్కేలు 9:6 అంటాడు, అందరూ నశించుచున్నట్లు ఎవరిని విడిచిపెట్టగా పెద్దవారిని, చిన్నవారిని, కన్యకులు, పిల్లలను, స్త్రీలను, సంపవల్ని కానీ ఆ గుర్తు ఎవరికుండునో వారిని ముట్టకూడదు. వారు మందిరం ముందున్న పెద్దలను హతము చేయి మొదలు పెట్టగా, మందిరం ముందు అక్కడ ఉన్నటువంటి పెద్దలకే, ఆ ప్రత్యక్ష గుడారం ముందు పెద్దలకే మొదటి తీర్పు రావడం మొదలు పెట్టిందంట. వాళ్ళకే తీర్పు వస్తే మరి మిగతా వాళ్ళ సంగతి ఏంటి? దేవుని పిల్లలకే తీర్పు వస్తే మిగతా వాళ్ళ సంగతి ఏంటి? అందుకనే మనము ఎందుకని వస్తుంది చెప్పనా మీకు? విశ్వాసులకు లోకమంతటితో కలిసి తీర్పు తీర్చి అవసరత లేకుండా చేయడానికి దేవుడు అస్తమానం తీర్పు తీస్తూ వారిని క్రమశిక్షణలో పెడుతూ ఉంటాడనే విషయాన్ని మనం తెలుసుకోవాల్సిన వారం అయి ఉన్నాము. ఎందుకంటే 1 కొరింథీయులు 11:31 చదివితే మీకు బాగా అర్థమవుతుంది. 1 కొరింథీ పత్రిక 11:31. అయితే మనలను మనమే విమర్శించుకున్న ఎడల తీర్పు పొందకపోదుము, మనము తీర్పు పొందిన ఎడల లోకముతో పాటు మనకు శిక్షా విధి కలుగకున్నట్లు ప్రభు చేత శిక్షింపబడుచున్నాము. ప్రైజ్ ద లార్డ్. దేవుడు స్తోత్రం చెప్తారు ఒకసారి. అర్థమైంది వాక్యం మీకు? నీవు లోకం అందరితో కలిసి తీర్పు పొందకుండా ఉండాలని అంటే ఏంటి? దుర్మార్గులు, దుష్టులు, పాపులు అందరూ ఉంటారు. వాళ్ళందరితో పాటు నువ్వు కూడా దౌర్భాగ్యుడిలాగా నుంచు నువ్వు నేను అక్కడ తీర్పు తీర్చి పడకూడదని ముందుగానే దేవుడు తీర్పు తీర్చేసి ఇప్పుడు అందరూ నుంచున్నప్పుడు మనం ఎక్కడ నుంచుంటాం? ఇప్పుడు ఖైదీలతో ఖైదీలలాగా నిలబడాల్సిన అవసరం నీకు లేదు. ప్రజలందరూ చూస్తూ ఉండగా ఖైదీల మధ్యలో, పాపుల గుంపులో, పాపుల నేరస్తుల గుంపులో నీ ఉండకూడదని నా బిడ్డలను నేను నేరస్తుల గుంపులో చూడకూడదు. నా బిడ్డలు నేను పాపుల గుంపులో చూడకూడదు. నేను వాళ్ళతో నిలబడి ఉండకూడదు. నా బిడ్డలు మీరెవరైనా అనుకుంటారా? మీరెవరైనా ఇష్టపడతారా? దొంగలతో పాటు నా బిడ్డ నిలబడాలని మీరు అనుకుంటారా? దొంగలతో పాటు నిలబడకుండా బిడ్డ ఉండాలంటే మీరు మీ బిడ్డకి ఎక్కడ మొదలు పెడతారు తీర్పు? నీ ఇంటిలో ఉండగానే నీ బిడ్డకు నీవు తీర్పు మొదలెడతావు. నీ ఇంటిలో ఉండగానే నీ బిడ్డకు నువ్వు శిక్షను విధిస్తావు. ఇంట్లో నీ బిడ్డకు శిక్ష విధించకపోతే రేపు ఎవరి మధ్యలో కనపడతాడు? దొంగల మధ్యలో, దోషుల మధ్యలో, అంతకుల మధ్యలో, పాపుల గుంపులో వాడు కనపడతాడు. అలా కనపడకుండా ఉండాలి అంటే వాడి ఇంటికాడే మనం దిద్ది వాడికి శిక్ష వేస్తే వాడు అది అంట దేవుడి ఉద్దేశం అంటండి. అది మనము తీర్పు పొందిన ఎడల లోకముతో పాటు మనకు శిక్షా విధి కలుగకుండానట్లు ప్రభు చేత శిక్షింపబడుచున్నాము. ఏదైనా అది ఈ విషయం మనం తెలుసుకుంటే దేవుడి యొక్క బాధ ఏంటో తెలుసా? అందరితో పాటు నువ్వు నిలబడకూడదు, అందరిలో నువ్వు ఉండకూడదు. అలా చూడండి, ఏదైనా ఒక నేరస్తులు ఎక్కడ పట్టుబడ్డారు, ఒక కాలేజీలోనే ఎక్కడ చదువుకోవాలి అనుకుంటాం అనుకోండి, అందులో మన పిల్లలు కూడా అక్కడ ఉన్నారనుకో, చదువుతున్నారు అనుకోండి, వెళ్ళి కొడుకుని వెతుక్కుంటా ఆ గుంపులో నా ఓడు వీళ్ళందరిని అరెస్ట్ చేసి పడేసేవాడిని అంటారు అనుకోండి. అప్పుడు నువ్వు వెతుక్కోవా? ఇలా చూసుకుంటా, కొంప ఇందులో మా అబ్బాయి ఏమైనా ఉన్నాడా అని చెప్పి. అది లేకపోతే ఎంత ఆనందం.
లేకూడదు, ఉండకూడదనే కదా నువ్వు కోరుకుంటావు. ఉండకూడదనే ఇంటికాడ భయం చెప్తాం. వాళ్ళు ఎందుకు శిక్షిస్తాం? ఇంటికాడ జాగ్రత్తగా తోలు తీసేస్తే ఎక్కడ వెళ్ళేవాడిని చంపి చర్మం తీసేస్తానని చెప్పాడు. కొన్ని పరీక్షలు పెట్టి, కొన్ని ఇబ్బందులు పెట్టి, కొన్ని కఠినంగా రూల్స్ పెట్టి ఎందుకు చేస్తామండి? రేపు ఆ గుంపులో ఒకలాడు ఉండకుండా ఉండాలి అంటే ఎంతమందిని చూస్తూ ఉన్నాం. డ్రగ్స్లో దొరికిపోయి చదువుకునే పిల్లలు, యవనస్తులు పెద్ద పెద్ద యూనివర్సిటీలో డ్రగ్స్ కేసులో దొరికిపోయి అందులో వాళ్ళ పిల్లలు ఉంటే ఆ తల్లిదండ్రుల మనోవేదన. నేను అనుకుంటాను, దేవా నీకు వందనాలు నాయన, ఆ గుంపులో నా బిడ్డలు ఎక్కడ లేకుండా చేశాను. అలా లేకుండా చేయాలంటే వాళ్ళని ఎక్కడ శిక్షించాలి? మన ఇంట్లోనే వాళ్ళని శిక్షిస్తే రేపు ఆ గుంపులోని మన బిడ్డలు చూసుకునే అవసరం మనకి ఉండదు. అదే దేవుని యొక్క మనసు కూడా. హల్లెలూయా. అందుకనే అంటున్నాడు దేవుడు. సో దేవుని పిల్లలారా, ఇదంతా కూడా మనం దేవుడు మన పట్ల చూపించేటువంటి గొప్ప ప్రణాళిక, గొప్ప ప్రేమ అని మనం ఎరగవలసిన వారమై ఉన్నాం. మరియు నీతిమంతుడే రక్షించబడడం దుర్లభమైతే భక్తిహీనుడును పాపిను ఎక్కడ నిలుస్తాడు? మరి మనం నీతిమంతులం కదా, మనకే శిక్ష తప్పట్లేదంటే మరి ఇక నీతిమంతుడికే శిక్ష తప్పకపోతే పాపి ఎక్కడ నిలుస్తాడు? ఇక పాపి సంగతి ఏంటి? దేవుని ఎరగిన వాళ్ళ సంగతి ఏంటి? ఒకసారి మనం ఆలోచించవలసిన వారమై ఉన్నాం. అందుకనే దేవుని పిల్లలారా, దేవుడు మనం శిక్షిస్తున్నటువంటి విధానాన్ని మనం చూసినట్లయితే దేవుడు అంటున్నాడు, ఎబ్రిపత్రులు అంటాడు 12వ అధ్యాయంలో అంటాడు కదా 5వ వచనంలో, మరియు నా కుమారుడా ప్రభువు చేయి శిక్షను తృణీకరించుకము, ఆయన నిన్ను గద్దించినప్పుడు విసుకకుము. ప్రభువు తాను ప్రేమించిన వారిని శిక్షించి తాను స్వీకరించు ప్రతి కుమారుని దండించును అని కుమారులతో సంభాషించిన మీతో సంభాషించు ఆయన హెచ్చరికను మర్చితిరి. శిక్షాఫలము పొందుడికే మీరు సహించుచున్నారు. దేవుడు కుమారులుగా మిమ్మల్ని చూచుచున్నాడు. తండ్రి శిక్షింపని కుమారుడెవడు? ఇప్పుడు దేవుడు మనల్ని ఎలా చూస్తున్నాడు? కుమారుడిగా చూస్తున్నాడు. నిన్ను తన కొడుకుగా చూస్తున్నాడు. నిన్ను తన బిడ్డగా చూస్తూ ఉన్నాడు దేవుడు. అందుకని నిన్ను తన బిడ్డగా చూస్తున్నాడుగా. నిజమేనా? అయితే నిజమేనా? దేవుడు నిన్ను తన బిడ్డగా చూస్తున్నాడా? కన్ఫర్మా? దేవుడు మీకు తండ్రేనా? కన్ఫర్మేనా? అయితే తండ్రి కొట్టిన కొడుకు ఎవడైనా ఉన్నాడా? తండ్రి శిక్షింపుడు కుమారుడు ఎవడైనా ఉన్నాడా? ఇక్కడ దేవుడు నిన్ను బిడ్డగా చూస్తుంది నిజమే అయితే, దేవుడు నీకు తండ్రి అన్నమాట నువ్వు ఒప్పుకున్నమాట నిజమే అయితే, తండ్రి కొట్టిన బిడ్డలు ఇక్కడ ఎవరైనా ఉన్నారా? వీళ్ళు కాదు, మీరు నేను కూడా. రాజుగారు మీ నాన్న మిమ్మల్ని కొట్టాడా లేదా? కొట్టాడు. మీ నాన్న కొట్టుంటాడా? కొట్టున్నాడా? కొట్టే ఉంటాడు. ఇంకెక్కడ ఎవరైనా, ఇక్కడ ఉన్నవాడు ఎవరైనా సరే, ఆడాళ్ళైనా మగాళ్ళైనా, మా నాన్న నన్ను కొట్టలేదన్న వాళ్ళు చేయొద్దండి. ఎప్పుడు కొట్టలేదమ్మా, ధన్యురాలు అమ్మా నువ్వు. కొట్టిన వాడే బాగుపడతాడని వాక్యం చెప్తుంది. అంటే సహజంగా ఆడపిల్ల మీద చెయ్యేసుకోరు కదా, కానీ తిట్టుంటారు కదా, కొన్ని కనీసం తిట్టడం, కోపపడడం ఏదో ఒకటి చేసి ఉంటారు. మీరు అల్లరి చేసినప్పుడు, తప్పు చేసినప్పుడు. ఎందుకంటే అది అసాధ్యమైన పనే. నేను మా బుడ్డమ్మనే తిట్టాను, కోపం వచ్చింది, విసిగించింది. సో ఖచ్చితంగా ఇక్కడ ఏమంటే తండ్రి శిక్షింపని కుమారుడెవడు? ఒకవేళ కుమారులైన వారందరూ శిక్షలో పాలు పొందుతున్నారు, శిక్షలో మీరు పాలు పొందలేని దుర్భేషులే కానీ కుమారులు కారు అని చెప్తున్నాడు దేవుని వాక్యం. సో ఇవే నన్ను కొట్టాడు మా నాన్నగారు. ఒకసారి ఎక్కడికి వెళ్ళనన్నా, పని చెప్తే ఏదో ఎక్కడికి వెళ్ళి ఏమన్నా పిలుస్తామో కొట్టుకాడికి వెళ్ళమన్నా, వెళ్ళనన్నా. నేను వెళ్ళనన్నా, స్టైల్గా పెద్ద స్టైల్ ఎక్కువ కదా మనకి. వెళ్ళనన్నా, తాటికమ్మ ఏదో దొరికినట్టు పాట్ మన కొడితే కాళ్ళమ్మ తాటికమ్మ పరుగు. ఎక్కడికి వెళ్ళిన 2 నిమిషాలు వెళ్ళిపోయాను. 2 నిమిషాలు వెళ్ళిపోయాను. ఆ తర్వాత మళ్ళీ ఇంకోసారి స్కూల్కి వెళ్ళి వచ్చేస్తున్నాను, ట్యూషన్ పెట్టారు నా కోసం ప్రత్యేకంగా. మా అమ్మమ్మ వాళ్ళ ఊళ్ళో అక్కడ చదువుకునేవాడిని. పాపం వీడికి చదువు బయట తిరగకూడదని చెప్పి స్కూల్ అయిపోయి వచ్చాక, గవర్నమెంట్ స్కూలే అది అయిపోయి వచ్చాక మళ్ళీ ఇంటికాడ ఒక కాన్వెంట్ మాస్టర్ ఉంటే మా ఊళ్ళో, ఆయనతో ట్యూషన్ పెట్టించారు. ఇప్పటికే చదువు ఎక్కువ అయిపోయి పొద్దున్న సాయంత్రం మళ్ళీ ట్యూషన్ ఒకటి పని, మీకు బుద్ధి జ్ఞానం నేను వెళ్ళని చెప్పేసి బుక్స్ తెచ్చి అక్కడ పడేసి ఆ గేదెని కాసి వాళ్ళ దగ్గరికి దూరం కాసి దగ్గరికి వెళ్ళిపోతున్నాను. చెరువు కొట్లాంటి తిరుగుతాను. ఇక మొత్తానికి వెళ్ళి మా నాన్నగారికి చెప్పారు, రోజు పలాంటి నుంచి వచ్చేసాడు రై మరి. వచ్చేసాక పిలిచారు, వెళ్ళా ఏంటా ఎల్లవా ట్యూషన్కి అన్నాడు. వెళ్ళనా అన్నాను. సరే అయితే పాలేరుని మానిపించేస్తున్నాను, ఆడికి జీతం ఇస్తుంది దండగా, ఆ ఆవుల్ని గద్ది కానీ గేదెల్ని గద్ది కానీ పద అన్నాడు. పద అన్న. పక్కనే రేడియో ఉంది. రేడియోకి ఒక వైర్ ఉంటుంది, కరెంటు వైరు. ఆ వైర్ అన్నట్టు ఉంది అయ్యగారికి. ఆ వైర్ అట్టు పాట కొట్టడేమో అనుకున్నాను, తగిలేసింది. ఇక ఇంటి చుట్టూ తిరిగాను. దెబ్బకు బ్యాగ్ కట్టుకుని
ఎక్కడ ప్రత్యక్షమయ్యానంటే ట్యూషన్లో ప్రత్యక్షమయ్యాను. తిన్నాం, అందరం దెబ్బలు తిన్నాం. ఎందుకంటే తండ్రి శిక్షింపని కుమారుడు ఎవడు కూడా లేడు. ఎందుకని చాలాసార్లు ఒకసారి మా అక్కను కొట్టాను. మా అక్కను కొడితే అప్పట్లో మనకి ట్యాపులును వాటర్ ట్యాపులు బోర్లు లేవు. నువ్వు చెరువులోంచి నీళ్ళు తెచ్చుకోవాలి. పెద్ద సిమెంట్ తొట్టి అటో పిటు చిన్న బిందులు 2 వేసారు నాకు. మొత్తం చెరువులోకి వెళ్ళి మొత్తం ఆ తొట్టు నిన్న నీళ్ళు నింపేయాలి అన్నారు. పనిష్మెంట్ శిక్ష మనకి. ఏం చేస్తాం, ఇసురోమంటే వెళ్ళి కాసి నీళ్ళు తెచ్చి మొత్తానికి ఆ తొట్టు నింపాను. శిక్ష తండ్రి శిక్షింపుని కుమారుడు ఇక్కడ ఎవడో కూడా లేడు. మా నాన్న కూడా కొట్టుంటాడు లేండి, ఏం పర్లేదు. సో అందరూ ఇక్కడ ఏం తిన్నాం చెప్పండి, దెబ్బలు తిన్నాం. అయితే మరి అందరూ మీ తండ్రి చేత దెబ్బలు తిన్నప్పుడు 9వ వచనం చూడండి అక్కడ, మరియు శరీర సంబంధులైన తండ్రులు మనకు శిక్షకులై ఉండిరి, వారి యందు భయభక్తులు కలిగి ఉంటుమి, అట్లయితే ఆత్మలకు తండ్రి అయిన వానికి మరి ఎక్కువగా లోబడి బ్రతకవలెను కదా. మీ నాన్న కొట్టాడు నిన్ను, మీ నాన్నకి అవిధేయుడు అయ్యావా, మీ నాన్నకి విధేయుడు అయ్యావా? మీ నాన్న బయటికి గెంటేసావా, ఇంట్లో ఉంచుకున్నావా? మీ నాన్న దగ్గరికి వెళ్తాం మానేసావా, మీ నాన్న దగ్గరికి వెళ్తున్నావా? మరి దేవుడు శ్రమ పెట్టాడని చెప్పి మందిరానికి రావడం ఎందుకు మానేస్తున్నావు? దేవుడు కష్టపెట్టాడని చెప్పేసి, దేవుడు నన్ను దెబ్బ కొట్టాడని చెప్పేసి ఎందుకు దేవుడు ఉదయం దూరంగా ఉండడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నావు? మీ నాన్న కొడితే మీ నాన్న వదిలేవా? మరి ఈయన నీకు తండ్రి అనుకున్నప్పుడు, ఈయన నా తండ్రి అన్నప్పుడు, ఈయన నాకు పరమ తండ్రి అన్నప్పుడు ఆయన కొడితే ఎందుకు దూరం అవుతూ ఉన్నావు? చిన్న శ్రమ వచ్చిందంటే దేవుడు నన్ను శ్రమ పెట్టాడని చెప్పి ఎందుకు దూరం అవుతూ ఉన్నావు? ఏ కొడుకైనా తన తండ్రికి దూరం అయ్యాడా? నువ్వు ఎంత కొడుతున్నావు, ఎంత తిడుతున్నావు, ఎంత హింస పెడుతున్నావు, ఎంత శిక్షిస్తున్నావు, ఆయన సాయంత్రానికి నీ కొడుకు నీ ఇంటికే వస్తున్నాడు కదా. ఒక కొడుకు నువ్వు కూడా నీ ఇంటికే వెళ్ళావు కదా దెబ్బలు తిని. మరి దెబ్బలు తిన్న నీవు దేవుని ఇంటికి రావడానికి ఎందుకు? నీవు దేవుడు నాకేమి ఇచ్చాడు, దేవుడు నాకేం చేశాడు, దేవుడు నాకేం పెట్టాడు, దేవుడు నన్ను ఎందుకు శిక్షించాడు, దేవుడు నాకు ఎందుకు అని ఎందుకు దేవుడి మందిరానికి దూరం అవుతున్నావు? అక్కడ అయితే గనక ఎందుకు ప్రార్థన దూరం అవుతున్నావు? ఎందుకు భక్తికి దూరం అవుతున్నావు? ఎందుకు భక్తికి బలహీనం అవుతూ ఉన్నావు? దేవుడు కొడితే మీ నాన్నే కదా కొట్టింది అంటే నువ్వేమనుకున్నావంటే మీ నాన్న అనుకుంటలేదు దేవుణ్ణి. నువ్వు దేవుని మీ నాన్న అనుకుంటే ఆయన పెట్టే ప్రతి శ్రమకు నీవు విధేయుడు అవుతావు. ఆయన పెట్టే ప్రతి శ్రమకు నీవు విధేయురాలు అవుతావు. ఆయన ఎన్నడూ విడిచిపెట్టావు. ఎంత కొట్టండి, మళ్ళీ వెళ్ళి ఎవరిని కాగలించుకుంటారు? ఎన్నిసార్లు మీ నాన్న కాగలించుకోలేదు, ఎన్నిసార్లు మీ అమ్మను కాగలించుకోలేదు? ఏనాడన్నా వదిలేసావా? ఒకవేళ కోపం కొద్దిసేపు కాసేపు తప్ప ఏనాడన్నా నీ తండ్రిని వదిలేసావా? చాలామంది చెప్తారు పాస్టర్ గారు అండి మా ఆత్మీయ తండ్రి అండి అంటారా అనరా? మీరు మీ నాన్న కొడితే మీ నాన్న దగ్గరికి వెళ్తే మరి నేను తిట్టిన దగ్గర రారే? ఒత్తిదే అంత డ్రామాలు పైకి అంటారంతే మా ఆత్మీయ తండ్రి. మరి నేను తిట్టినప్పుడు పడాలిగా. మీ నాన్న తిడితే పడలేదా? మీ నాన్న కొడితే పడలేదా? మరి నేనంటే ఎందుకు పడరు మీరు? మీ నాన్న శరీరానికి దీనికి అయితే మీ ఆత్మలకు తండ్రి ఎవరు? దేవుడు. ఆయన స్థానంలో ఎవరు పెట్టాడు? సేవకుని. అందుకే సేవకుని ఏమంటారు? మా ఆత్మీయ తండ్రి. మీ ఆత్మను బలపరచడానికి ఏది విలువైంది? శరీరమా ఆత్మ? మరి ఆ శరీరానికి అశాశ్వతమైన శరీరానికి తండ్రిగా ఉండి బాధ్యత తీసుకున్న తండ్రిని కొడితేనే మీరు కోపడినప్పుడు, మీ ఆత్మల విషయమై బాధ్యత తీసుకుని, మీ ఆత్మల విషయమై గద్దించి, మీ ఆత్మల విషయమై మిమ్మల్ని మీతో పోట్లాడి మిమ్మల్ని గద్దిస్తున్నప్పుడు మరి ఆ తండ్రిని ఎందుకు దూరం అవ్వాలని ప్రయత్నం చేస్తున్నారు? నేను గట్టిగా కొట్టుడు తిట్లు ఎత్తే మళ్ళీ నా మొహం కూడా చూడరు. మీ నాన్న కొడితే మీ నాన్న మొహం చూస్తే మానేస్తున్నారు సాయంత్రానికి. చిన్న పెద్ద అయినా సరే, ఇక్కడ చిన్న పిల్లలంటే పిల్లలు కాదు, పెద్దవాళ్ళు సహా. దేవుడిచ్చిన మహాకృప నాకు అది. 80 ఏళ్ళు ఉన్నవాడు కూడా నేను ఎవరిని? తండ్రిని. దేవుడికి మహిమ కలుగును గాక. దేవుడిచ్చిన భాగ్యం అది. 80 సంవత్సరాల వయసున్న ఆ మాటకొస్తే మా నాన్నగారికి కూడా ఆత్మీయ తండ్రిని నేను. ఎంత భాగ్యం మనకి ఇది దేవుడిచ్చింది. మరి ఎందుకు మీ నాన్న దేనికి తండ్రి అంటే భౌతిక సంబంధమైన శరీరానికి మాత్రమే తండ్రి. మరి ఆయన కొట్టినా తెచ్చినా మళ్ళీ ఆయన వెనకాలే తిరిగే మీరు మరి ఆత్మీయ తండ్రిగా దించిన పరమ తండ్రి దేవుడు మిమ్మల్ని శిక్షిస్తున్న మీరు అనుకున్నా ఎందుకు దూరం అవుతూ ఉన్నారు? దేవుడికి, దేవుడి మందిరానికి, దేవుడి ప్రార్థనకి, ఆయన సన్నిధికి ఎందుకు దూరం అవుతూ ఉన్నాం? ఒకసారి పరిశీలించండి. అదే దేవుడు అదే కదా. మరియు మీరు శరీర సంబంధులైన తండ్రులు మనకు శిక్షకులై ఉండిరి, వారి యందు భయభక్తులు కలిగి ఉంటుమి, అట్లయితే ఆత్మలకు తండ్రి అయిన వానికి మరి ఎక్కువగా లోబడి
బ్రతకవలని కదా. వారు కొన్ని దినముల మట్టుకు తమకిష్టం వచ్చినట్లు మనం శిక్షించరు, కానీ మనం తన పరిశుద్ధుల్లో పాలు పొందవాలని మన మేలు కొరకే ఆయన శిక్షించుచున్నాడు. హల్లెలూయా. వాళ్ళైతే తండ్రులు అయితే కొద్ది కాలం వరకే మనం తమకిష్టం వచ్చినట్టు మనం శిక్షించారు, కానీ మనమైతే తన పరిశుద్ధతలో పాలు పొందవాలని మన మేలు కొరకే ఆయన శిక్షిస్తూ ఉన్నాడు. ఇది గమనించినట్లయితే ఈ లోకంలో మనం దేనికి కూడా భయపడమని మీకు మనవి చేస్తూ ఉన్నాను. కాబట్టి ఇక్కడ దేవుని యొక్క లేఖనం ఎంతో స్పష్టంగా మనతో మాట్లాడుతూ ఉంది. మనతో ఎవరైనా క్రైస్తవ ఇక్కడ లాస్ట్ వచ్చిన మరి మీరు నీతిమంతుడు రక్షింపబడు దొరలమతి భక్తిహీనుడు పాపి ఎక్కడ నిలుతురు. కాబట్టి దేవుని చిత్త ప్రకారం బాధపడేవారు సత్ప్రవర్తన గలవారై నమ్మకమైన సృష్టికర్తకు తమ ఆత్మలను అప్పగించుకొనవలెను. శ్రమపరచబడుతున్నవారు, దేవుని చిత్త ప్రకారం బాధపడేవారు సత్ప్రవర్తన గలవారై. ఏ ప్రవర్తన ఉండాలండి? యోబులో అదే ఉంది. యోబు దేవుని చిత్త ప్రకారము కష్టపెట్టబడ్డాడు, బాధించబడ్డాడు. ఆయనలో ఏ ప్రవర్తన ఉందండి? సత్ప్రవర్తన. భార్య అంది, ఎంత దిక్కుమాల బతుకుతున్నావు, సావరాదు దేవుని దూషించి అంది. మూర్ఖురాలు మాట్లాడినట్టు నువ్వు మాట్లాడుతున్నావు, దేవుడు నేను దూషించను అన్నాడు. యోబు హింసించబడిన తర్వాత ఎక్కడైనా నష్టపోలేదు, కానీ తిరిగి 200 ఆశీర్వాదాన్ని పొందుకోను. ఒక్కొక్కసారి కొన్ని శ్రమలు దేవుడి చిత్త ప్రకారం నీ జీవితంలోకి వచ్చాయేమో ఆలోచించి ఒకసారి. దేవుడు అనుమతిస్తే వచ్చాయేమో, లోబడి దానికి వ్యతిరేకించి మాట్లాడుకు. ఇంకో విషయం తెలుసా? అసలు యోబుకి సాతాను దేవుడు మాట్లాడుకున్నాడని యోబుకి తెలుసా? యోబుకు శ్రమ ఎందుకు వచ్చిందో తెలుసా? తెలియదు. సాతాను దేవుడు ఇద్దరు మాట్లాడుకున్నట్టు యోబుకి తెలియదు. అయినా సరే ఎంత విశ్వాసంతో ఉన్నాడండి. కానీ ఈరోజు మనకు శ్రమ ఎందుకు వస్తుందో మనకు తెలుసు. అవునా? తెలుసు. మనం ఆలోచిస్తే మనం చేసిన లోపాలు ఉన్నాయి. మన ఇక్కడ అందరూ నీతిమంతులమేనా? మనం నన్ను ఎందుకు శిక్షించామని అడుగుతావు. మనం తప్పు చేయలేదా? మనలో లోపాలు లేవా? మనలో పొరపాట్లు లేవా? మరి దేవుడు నన్ను ఎందుకు శిక్షించమని అడుగుతున్నాం మనం? అడగడానికి వీలు లేదు. 2, యోబు ఆ రోజు ఇలాంటి మాటలు ఉన్నాయా యోబుకి ధైర్యం కలిపేవి? ఇలాంటి బైబిల్ దేవుడికి ఉందా, యోబుకు ఉందా? ఆ రోజు ఇన్ని వాక్యాలు ధైర్యపరిచే వాక్యాలు యోబుకు ఉన్నాయి ఆ రోజు. అయినా సరే యోబు ఎలా ఉన్నాడు? సత్ప్రవర్తన కలిగి ఉన్నాడు. మరి ఇన్ని వాక్యాలు వింటున్నా నువ్వెందుకు సత్ప్రవర్తన కలిగి లేవు? యోబుకు ఆ రోజు ఇంకా ఈ వాక్యం లేదు, ఆదరించే వాక్యం లేదు, ఇటువంటి మాటలు లేవు. శ్రమలో నేను నీకు తోడై ఉంటానన్న మాట ఆదరణ యోబుకి లేదు, కానీ నీకుంది, నాకుంది. ఈ మాట దేవుడు చెప్తున్నాడు. ఒకవేళ శ్రమ వచ్చి నీకు ఎందుకు వస్తుందో దేవుడు చెప్తూ ఉన్నాడు. నువ్వు శ్రమ పడుతుంది ఇందుకే అని చెప్పి అన్నాడు. నువ్వు రేపొద్దున అందరిలో తీర్పు పొందుకోకూడదని నేను ఇప్పుడే శిక్షిస్తున్నాను దేవుడు మనకు చెబుతూ ఉన్నాడు. ఆ రోజు యోబుకు చెప్పాడా? దేవుడు చెప్పలేదు. కానీ ఈరోజు దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. నీకు శ్రమ వస్తే కంగారు పడొద్దని చెప్తున్నాడు. నీకు శ్రమ వస్తే అదేదో మహాశ్రమలో నువ్వు అయిపోవద్దని చెప్పి దేవుడు మనతో చెబుతున్నాడు. ఇలాంటి మాటలు దేవుడు యోబుకు చెప్పాడు ఆ రోజు. మరి అయినా యోబు అంత విశ్వాసం కలిగి ఉన్నాడు. మరి ఈరోజు దేవుడు మనకి ఇన్ని మాటలు చెప్తున్నాడు. ఇంత ఆదరణ కలిగించేవాడు, ఇంత ఆదరణ కలిగించే వాక్యం ఉన్నా, ఇంత బలపరిచే వాక్యం ఉన్నా, ధైర్యపరిచే వాక్యం ఉన్నా, నేను నిలబెట్టి నేను కట్టే వాక్యం నీకున్నా సరే ఎందుకు నీవు ఇంకా నిరుత్సాహంతో ఉంటూ ఉన్నావు? అందుకని అంటాడు, నీవు సత్ప్రవర్తన కలిగిన వాడవై నమ్మకమైన సృష్టికర్తకు తమ ఆత్మలను అప్పగించాలి. ఎన్నోసార్లు అంటాడు కీర్తనకారుడు, అంటాడు దావీదు, తండ్రి నా ఆత్మను నీ చేతికి అప్పగించుకుంటూ ఉన్నాను. ప్రభువు చెప్పాడు, తండ్రి నీ చేతికి నా ఆత్మను, ఎంత శ్రమ పడినప్పటికీ ఆయన ఆత్మను ఎవరికి అప్పగించుకున్నాడు? సో మనము కూడా నమ్మకమైన వారమై మన సత్ప్రవర్తన కలిగిన వారై నమ్మకమైన దేవుడికి మన ఆత్మలను అప్పగించుకుందాం. హల్లెలూయా. సో తండ్రి శిక్షింపని కుమారుడు లేడు. తండ్రి శిక్షించకపోతే వాళ్ళు దుర్భేజులే కానీ కుమారులు కారు. సో ఈరోజు మనందరం దేవుడు మనం శిక్షిస్తున్నాడంటే దానికి ఒక సూచన ఏంటో తెలుసా? నువ్వు దేవుని బిడ్డవు. నువ్వు హల్లెలూయా. దేవుడు నిన్ను శిక్షించాడు అంటే, నువ్వు ఏదో శ్రమ అనుభవిస్తున్నావంటే కారణం ఏంటి తెలుసా? నువ్వు దేవుని కుమారుడు అని దానికి సింబల్. హల్లెలూయా. ఎందుకంటే తెలుసా, తండ్రి శిక్షింపని కుమారుడు లేడు. నేను శిక్షిస్తున్నాడంటే ఇప్పుడు నువ్వెవరు? నువ్వు దేవుని కుమారుడు. అంటే కుమార్తె అనక్కర్లేదు, అందరం కూడా అలాగే వస్తావు. నువ్వు దేవుని కుమార్తెవు, దేవుని కుమారుడువు నీవు. కాబట్టి నువ్వు దేవుని తన బిడ్డవు. కాబట్టి నువ్వు నీ బిడ్డను శిక్షిస్తావు, కానీ బయట వాళ్ళని ఏమైనా శిక్షిస్తావు? నువ్వు ఎవరినన్నా? మన బిడ్డను కోప్పడగలం కానీ బయట వాళ్ళని కోప్పడగలమా?
మన బిడ్డలు ఒక దెబ్బ వేయగలం కానీ బయట వాళ్ళని ఒక దెబ్బ వేయగలమా? మన పిల్లల్ని ఏదన్నా చేయగలం అనగలం కానీ బయట వాళ్ళని అనగలమా? అనం కదా. ఎందుకంటే వీళ్ళెవరు? నీ బిడ్డలు కాబట్టి నువ్వు కొట్టగలిగావు, నువ్వు తిట్టుకోగలిగావు, నువ్వు ఏదోటి చేసుకోగలిగావు, బయట వాడిని చెయ్యుగా. సో దేవుడు కూడా మనం తన బిడ్డలం కాబట్టి, తన పిల్లలం కాబట్టి మనల్ని శిక్షించాలని శిక్షిస్తూ, ఎందుకంటే నువ్వు రేపొద్దున్న ఉండకూడని చోట ఉండకుండా ఉండడానికి. హల్లెలూయా. లోకముతో తీర్పు తీర్చబడబో తీర్పులో ఆ గుంపులో నువ్వు ఉంటావు. ఎందుకంటే ఆ గుంపులో నువ్వు ఉంటే వాళ్ళ నాన్న ఎక్కడ ఉంటున్నాడు? ఇప్పుడు జడ్జిగా తీర్పు తీర్చున్నాడు, బోన్లో వాళ్ళ అబ్బాయి ఉంటే ఎలా ఉంటుంది? ఏమండి ఆలోచించండి ఒకసారి. గుండెలు పగిలిపోవా ఆయనకి? ఆ గుండెలు పగిలిపోవా ఆయనకి? రేపు దేవుడు ధవల సింహాసనాసీనుడై తీర్పు తీర్చబోతూ ఉన్నప్పుడు, ఆ తీర్పు అక్కడ తీర్చిపోతూ ఉండగా ఆయన సింహాసనం మీద కూర్చోకుండా న్యాయపీఠం మీద ఆయన కూర్చొని ఉన్నప్పుడు నీవు బోన్లో కనపడితే ఆయన గుండె పగిలిపోద్ది. ఎందుకంటే నువ్వు ఆయన కొడుకు కాబట్టి. అందుకని ఆ బోన్లో నువ్వు ఉండకూడదని ఇక్కడే శిక్ష వేసి తీర్పు తీర్చే వాళ్ళందరూ అక్కడుంటే మనందరం తండ్రి పక్కన ఉండాలని చెప్పి కొన్ని సరి చేయడానికి దేవుడు మనకు శిక్షణ అనుమతిస్తూ ఉన్నాడు తప్ప నిన్ను పాడు చేయడానికి కాదు, నిన్ను నష్టపరచడానికి కాదు, నిన్ను కూలదొయ్యాలని కాదు, నిన్ను నిలబెట్టాలని. ఆ శ్రమలో ఆయన కూడా నీతో ఉన్నాడు. హల్లెలూయా. శ్రమపడు అని మీదకి దేవుని ఆత్మ వచ్చి నిలుచును అన్నాడంటే ఆ శ్రమలో నీతో పాటు ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు. షడ్రక్ మేషక్ అబేద్నెగోలు అగ్నిగుండంలో నిలబడితే వాళ్ళతో పాటు ఎవడున్నాడు? దేవుడు ఉన్నాడు. శ్రమలో వదిలిపెట్టిన వాడు కాదు, శ్రమలో ఒంటరిని చేసిన వాడు కాదు ఈ దేవుడు. ప్రార్థన చేసుకుందాం తల్ల వంచితే. శ్రమలో ఒంటరిని చేసేవాడు కాదు ఈ దేవుడు. శ్రమలో నిన్ను విడిచిపెట్టేవాడు కాదు దేవుడు ఈ దేవుడు. అగ్ని వంటి మహాశ్రమం సంభవించిన అదేదో ఒక వింత సంభవించినట్లుగా నీవు ఆలోచించొద్దు. నీ ముందు మంచి భవిష్యత్తు ఉంది, ముందు నీకు మంచి ఆశీర్వాదం ఉంది, నీ ముందు గొప్ప దీవెనలు దేవుడు నీకు అనుగ్రహించిపోతూ ఉన్నాడు. ప్రార్థన చేద్దాం. అవునయ్యా, ఎన్నోసార్లు సమస్యల్లో, శ్రమల్లో, ఇబ్బందుల్లో నేను భరించలేక నీ సన్నిధికి దూరం అయ్యాను, నీ సంఘానికి దూరం అయ్యాను, ప్రార్థనకు దూరం అయ్యాను, ఆధ్యాత్మిక జీవితానికి దూరం అయ్యాను. నీవేదో నాకు తక్కువ చేసావు అనుకుని, నువ్వేదో శ్రమ పెట్టావు, నన్ను ఇబ్బందులు పోలు చేసావని. కానీ ఈరోజు నాకు అర్థమైంది నాయన నీ వాక్యం ద్వారా, మమ్మల్ని ఇబ్బంది పెట్టాలనేది నీ ఉద్దేశం కాదు, మమ్మల్ని నిర్మలులను చేయాలని, వెండి వలె బంగారము వలె మమ్మలను నిర్మలులను చేయాలని మా జీవితంలోకి అగ్ని వంటి శ్రమలను అనుమతిస్తూ ఉన్నామని ఈరోజు ఎరిగి ఉన్నాను నాయన. ఎందుకంటే నన్ను దెబ్బ కొట్టావంటే, నాకు దెబ్బ తగిలిందంటే మా నాన్న కొట్టాడు. మా నాన్న కొట్టినప్పుడు ఎప్పుడు మా నాన్న నేను విడిచిపెట్టలేదు. ఈ రోజుకి మా నాన్నతోనే కలిసి ఉన్నా. మన పరమ తండ్రి అయిన మన దేవుడు ఒక్కొక్కసారి మనం శిక్షించినప్పటికీ మన జీవితకాలం కూడా ఆయనతోనే ఉండవలసిన వారం కదా. ఆయన విడిచిపెట్టడానికి లేదు కదా, ఆయనకి దూరం అవడానికి లేదు కదా, ఆయనని నిర్లక్ష్యం చేయడానికి లేదు కదా. యేసయ్య అట్టి మహాకృపను, జ్ఞానమును మాకు అనుగ్రహించి మమ్మల్ని బలపరిచి ధైర్యపరచమని, సత్ప్రవర్తనతో మేము ఉండి బాధల్లో ఉన్నప్పుడు, ఇబ్బందులు ఉన్నప్పుడు సత్ప్రవర్తన కలిగి మా ఆత్మను నీకు అప్పగించుకోవడానికి సహాయం చేయమని, అట్టి కృపా మహద్భాగ్యమును మాకు అనుగ్రహించమని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.